కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ముఖ్యమంత్రికి అధికారులకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మని బోరబండలో దగ్ధం చేశారు. మాజీ నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ మాట్లాడుతూ ఏసీబీ కార్యాలయం ముందు దళిత ఆఫీసర్ని దూషించిన కేటీఆర్ తక్షణమే అధికారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ని వదిలిపెట్టేది లేదని, ముఖ్యమంత్రికి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేస్తో పాటు అనేక కేసులు వెలికి తీస్తామని హెచ్చరించారు. లుచ్చాపల్లకు ఈరోజు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈఎస్ఏ కాదు, ఇంకా ఎన్నో లుచ్చాపల్లు చేసినావు, తప్పకుండా అది కక్కిస్తారు. ఇటు ఏసీబీ అధికారులు కానీ రేపు రాబోయే రోజున ఈడీ కానీ మీరు వదిలే పరిస్థితి ఉండదు. కానీ కేటీఆర్ ఈరోజు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన విషయం. కేటీఆర్ ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రినే కాదు, అక్కడ అధికారంలో అధికారి, ఒక పోలీస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి దళిత బిడ్డ అక్కడ బెస్ట్ జోన్ డీసీబీ నిలబడి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మీరు తెలంగాణ భవన్ పోయి మాట్లాడుకో ఏసీబీ ఆఫీస్ నుంచి అని చెప్తే ఏసీబీ ఆఫీస్ తెలంగాణ భవన్ కూతవేటి దూరంలో ఉంది. కూతవేటి దూరంలో ఉంది పోకుండా అక్కడ మీడియా పాయింట్ లేనే లేదు. రోడ్డు మీద ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేసి ఒక దళిత ఆఫీసర్, ఒక ఐపీఎస్ దళిత ఆఫీసర్ మాట్లాడుతూ, సార్ మీరు ఇక్కడ మాట్లాడుతూ మీరు తెలంగాణ భవన్ పోయి మాట్లాడమంటే నీకు నొప్పి అవుతుందా అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడినావు. నువ్వు వెంటనే ఒక ఐపీఎస్ అధికారికి, అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు చెప్పిన వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన, లేని ఎడల రైతు సంఘాలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, తెలంగాణ సమాజం నిన్ను వదిలిపెట్టదు. నువ్వు దోచుకున్న 9 ఏళ్ల దోపిడీ తప్పకుండా నీ ప్రశ్నిస్తుంది, నేను ఖాళీగా వదలదు. వెంటనే వ్యాఖ్యలు వెనక తీసుకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు కళ్ళ కనబడుతున్నాయి. రాబోల ఏసీబీ అధికారులు క్వశ్చన్లు ఇస్తే భయభ్రాంతులకు గురై బయటికి వచ్చి ఒక దళిత ఆఫీసరు, ఒక ఐపీఎస్ అధికారి, భారతదేశంలోనే ఉన్నతమైన సివిల్ సర్వీస్కి వెళ్ళి కష్టపడి పైకి వచ్చే దళిత ఆఫీసర్ని పట్టుకొని డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల పైన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా భయపడుతున్నావు అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడినావు. నీకు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినావు, తెలియదా? నీకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే తెలియదా? ఇక్కడ మాట్లాడడం తెలియదా? తెలంగాణ భవన్ కూతవేటి దూరంలో ఉంది మీ పార్టీ ఆఫీస్, ఆడపోయి మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడకుండా పబ్లిక్ ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పిన ఐపీఎస్ అధికారి పైన విజయ్ కుమార్ గారు పైన నోటికి వచ్చిన మాట మాట్లాడతావా? అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు లుచ్చా అంటావా? నువ్వు లుచ్చావు. నీ 9 ఏళ్ల పరిపాలన లుచ్చా పనులు నువ్వు చేసినావు. నీకు లుచ్చా పనులు అని వచ్చింది కంటే పచ్చ కాంగలు ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం అంతా, లోకం అంతా పచ్చ కనబడుతుంది అంట. నువ్వు లుచ్చగానివి కాబట్టి, లుచ్చ కార్యక్రమం చేసినావు కాబట్టి కనబడుతుంది. కేటీఆర్ ఖబర్దార్ కేటీఆర్. రాబోయే రోజుల్లో వెంటనే 24 గంటల్లో ఆ యొక్క దళిత ఐపీఎస్ అధికారి వెస్ట్ జోన్ విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నిన్ను అడ్డుకుంటాం, తెలంగాణ సమాజం ఊరుకోదు, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ సమాజం పట్ల కేటీఆర్ హెచ్చరిస్తున్నాం.